ఓకే గైస్, మేము పార్క్ అయిపోయింది అన్నమాట. పార్క్ చూసేస్తాము. ఏదో చిన్నపిల్లలు అరుస్తుంది అనమాట. అదిగోండి గైస్, అదిగోండి గైస్ ఆవులు. చూడండి ఎంత అసలు గ్రీనరీ, చూడండి ఎంత మంచి గ్రీనరీ. పిన్నాక పొట్ట ఉంది ఆ చెట్టు దగ్గర పొట్ట. చూడండి ఎంత బాగుందో గైస్ గ్రీనరీ. ఇంత మంచి స్క్రీనరీ అయితే ఇంకెక్కడ ఉండదు. నాకు బాగా నచ్చిందనమాట. మీకు ఎలా అనిపించిందో ఈ రాష్ట్రపతి భవన్ కమెంట్ చేయండి. ఇదైతే నేను కొంచెంలో అంటే చిన్నగా పార్ట్ కింద వీడియోస్ తీసి పెడతా మంచిగా. ఏదో రూమ్ రద్దు నీకు ఎక్కట్లు పడవాలి వెళ్ళైతే కూర్చుంటాం. ముగ్గురి ఆవిడ ఫోటోలు తీసుకున్నారా మీరు? అది అలాగే వెళ్ళాలనుకుంటున్నా. ఏదో అయితే అడుస్తుందన్నమాట. ఏది ఎద్దులు ఆగి అందులో చూశారు కదా ఆ బావి వెళ్ళొద్దంటున్నాడు. చూడండి ఎంత బాగుందో, మంచి క్లాసిక్ లుక్తో శ్రీహరితో ఎంత బాగుందో లొకేషన్ అయితే. మీరు కూడా హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ వస్తే ఒక్కసారి చూడండి గైస్ దీన్ని. బాబాయ్ ఎంత భయంకరంగా ఉందో. పిల్లడా వద్దంది ఆవిడ వెళ్ళక తీసుకెళ్తాడు. డెవలప్ చేయలేదు కానీ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది. భయపడ్డారు పైనుంచి ఇలా పైన తిరిగేద్దాం. అలా అక్కడ అలా డౌన్ అవుతాయి ఎద్దులు అంటే. సో మేమైతే అల్వాల్ నుంచి అయితే సికింద్రాబాద్కి వచ్చాము. ఆవంటే లేడీ, ఎద్దంటే జెంట్. అలా పూర్వం ఇలాంటి నూతులు ఉంది అంట. అంటే వాటర్ హార్వెస్టింగ్ మమ్మీ. సో ఇక్కడైతే వాటర్ అంటే దాన్ని ఆ వెల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకో తెలీదు, అటు భయపడతామని, అంటే పెద్దది ఉంది కదా గబుక్కని భయపడతామని వెళ్ళొద్దన్నారు అనమాట వాటి దగ్గరికి. కదా వాటర్ పైకి తీసి మొక్కలకి వేస్తారు. పేర్లు రాసి పెట్టేసారు.
చూడండి కాయలు చిల్లి ఇంకొండ మా చిల్లి షూ చిన్ని మినీ ఫోన్లా ఉంది కదా, ఎంత చిన్నగా ఉందో. అమ్మ చెప్పు, అందులో పడు, అందులో పడేస్తే మళ్ళీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి గాయస్, ఇది అయితే ఇలాచీ ట్రీ అనమాట. ఇలాచీ ట్రీ అనమాట ఇది. ఇదిగోండి యాలకులు ఉన్నది కదా, లోపల ఉంటాయి డాడీ, బయట ఎందుకుంటాయి? అక్కడే అన్నారు ఆర్మీ. ఇదే చెట్ట చూద్దాం. అంకుటు పాల అంట, అంకుడు పాల చెట్టు పేరు. వింత వింత రకరకాల చెట్లు ఉన్నాయి. అదైతే బావన్నమాట, చాలా భయంకరంగా ఉంది. వెళ్ళొద్దన్నారు దగ్గరికి. మా డాడీ అంటారు మమ్మీ దగ్గరికి వెళ్తుంటే ఎందుకు రా భయపడడం, ఎందుకు చూడడం ఎందుకు అని అన్నారు. అమ్మ కొత్తిమీర అనుకుంటే ఇది మరి కొత్తిమీర కాదండి, ఇదైతే పారిజాతం అన్నమాట అంట. ఇది ఇలాచీ అనుకుంటా, ఇది ఇలాచీ కాదు. ఆహా, దుంపరాస్త్రము, ఇది దుంపరాస్త్రము చెట్టు అంట. ఇది అలోవెరా గైస్, తెలుగులో కలబంద అంటారు. ఇది మా తాతయ్య అయితే బాగా వాడతారు అనమాట ఎక్కువ. దీంతో షాంపూస్, దీంతో అయితే చాలా యూజెస్ ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ఒకటి పెట్టుకోండి, ఇవి ఏం పాడవు. ఇక చదువు అలోవెరా. అందుకోండి అక్కడే రాశారు కలబంద అని, కలబండ అని రాశారు కదా, కలబంద కదా, బండ. కొరియాండ్రా ఇది నాగలింగం ట్రీ అంట. ఇది ఇంకా దాని పక్కది కూడా. అందులో లోపల పెట్టాం మచ్చపాత్రి. ఇది మచ్చపాత్రి చెట్టు అనమాట, మచ్చపాత్రి. ఇదమ్మా నాగలింగం చెట్టు అంటమా, కెనాన్ బాల్. మనం ఆ పొట్టి చెల్లు కూడా నడిచేస్తుంది అటు ఇటు. అమ్మ వీడియోలో కనిపించమ్మా, కనిపించి వీడియో ఫ్లాష్ ఆన్ చేస్తున్నాను. మార్నింగ్ నేను కూడా ఫ్లాష్ ఆన్ చేసి పెట్టేస్తున్నాను, నేను థింకర్ దాన్ని. సో గాయ్స్ ఇదిగోండి పైన స్క్రీనరీ చూస్తుంటే ఏముంది రా, ఈ అద్భుతాన్ని చుట్టూ పాట ఉంటుంది కదా, ఆ పాట పాడాలనిపిస్తుంది. అంత బాగుందండి చెట్టు. ఇదైతే బ్యానియన్ ట్రీ అంతే కదా, బ్యానియన్ ట్రీ అరటి చెట్టు. బ్యానియన్ ట్రీ బనానా ట్రీ. ఇది అశ్వగంధ అనమాట. ఇది హర్బల్ గార్డెన్ అనమాట. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అక్కడికి వెళ్ళిపో పైకి. మా డాడీ చూడండి గైస్,
ఎక్కడికి వెళ్ళిపోతావు? అందులో ఫోటో దిగా ఇదిగోమ్మా, ఎద్దుల బొమ్మలు ఉన్నాయి, ఆక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా వాటర్, ఇందులో ఉన్న వాటర్ని ఇలా పైకి తీసుకొచ్చి ఇలా వస్తామట. ఏమా ఒకసారి అట్లా కంటారా, ఫోటోలు తీస్తాను. ఇది వెళ్ళం డాడీ ఇలా కంటారా ఒకసారి? చదవండి రాసి చదవండి. అమ్మ చదువుతాను, ఇదిగోండి చదువుతాను. జై హింద్ మొట్ల బావి నిర్వహణ, మెట్ల బావి నిర్వహణ ఫోటో వ్యవస్థ. ఫోటో తీసేస్తే చిన్న ఒకసారి లేగా మాలిక్కి. ఇదిగోండి పైకి ఎద్దులు తీసుకెళ్ళి ఆ ఎద్దులతో తోడిచ్చేవారు అనమాట. వాటర్ పంటలు పండించాలి. ఆ పూర్వం అలా చేసేవారని చూపిస్తున్నాడు అంతే. ఇప్పుడు అలా ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏంటి ప్రజెంట్ ఎలాగా వాటర్ బయట వాటర్ వేయడం ఎలాగా, మనకు వాటర్ ఎలా వస్తాయమ్మా, ఇలా వస్తున్నాయి. ఇప్పుడు ఆ ట్యాప్ ఎక్కడి నుంచి వస్తుంది? కింద గ్రౌండ్ వాటర్ ని మున్సిపల్ వాళ్ళు కలెక్ట్ చేసి ప్యూరిఫై చేసి మనకు పంపిస్తారు. లోపల ఉన్నాయి వాటర్. ఆ వాటర్ని పంపులు వేసి పంపుల ద్వారా లాగుతారు. అదిగోండి అక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంది. ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు డాడీ. ఇప్పుడు మెయిన్గా మనకు కోసం ఫ్లాగ్ చూస్తాం, ఆ హౌస్ చూస్తాం, కానీ అది చూడలేదు. చిల్డ్రన్ పార్క్ చూస్తాం, వెల్క్ చూస్తాం. ఇంకా ఈ రెండు చూడాలి. ఈ రెండు ఆ రెండు చూడాలి. వాటర్ ఉంటేనే ఏంటది కోయకూడదు. కానీ ఇది చూడండి గాయస్, ఎంత మంచి ఉన్నాయో గాయస్. డాడీ ఇదేం చెట్టు, ఇది ఏ చెట్టు నాకు తెలియదు గాయస్. బ్యాగ్ ఇచ్చామా, బ్యాగ్ ఎందుకు ఇక్కడ పెట్టు. బుక్ అంటే సైడ్కి పెట్టు. ఇద్దరికి దిగి తర్వాత పినికి నాకు అలా వెళ్ళాము. ఇంకా ఈ పడతాయి మొక్కలు. వెళ్తావా? అందరూ వచ్చింది. వెళ్ళు. పిన్ని మీరు కూడా వెళ్ళండి. పిన్ని 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 ఇందాక చెప్పాను. ఎలాగా? అదే దగ్గరకు కూర్చో, నన్ను అంటుకోగానే కూర్చున్నావు. లిక్కి తమ్ముడి దగ్గర కూర్చోమని రేపు నేను ఇస్తా. బాగా వస్తుందిరా. చూసామండి. సెల్ఫీ నువ్వే ఉండవు అతనే సెల్ఫీ తీసుకుని ఇది నొక్కాలి డాడీ. అది నొక్కితే మొత్తం వీడియో ఆగిపోద్ది. ఇది చూడండి రాజాను.
నైనా ఇలా చూడమ్మా నైనా. రేయ్ నైనా ఒకసారి ఉండే మొత్తం పెంకిటిల్లు కూడా పెడతాం. ఇలా చూడండి ఇలా చూడండి. బ్లూటూత్ ఎందుకు తీస్తారా? సో గాయస్ అమ్మయ్య ఫోటో సెక్షన్ అయిపోయింది. ఇది మంచి స్క్రీనరీలో కట్టారు, బాగుంది. ఇంకా మొదటి ముందుకి హెర్బల్ గార్డెన్ ఇందాక చూసాం కదా, అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. ఫ్లవర్స్ తీసుకో లారా అలాది. ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు, మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిల, అమ్మో ఎంత గొప్పదాయరా. చిన్ని చిన్ని ఆశలు నా పరువానికి, ఎక్కడో గార్డెన్ ఒకటి ఉందంట, నక్షత్ర గార్డెన్ ఒకటి ఉంది. అలా అయితే ఇందాక వాటర్ వచ్చింది అన్నది కదా. ఇదిగోండి అదిగో మా జలపాతం. ఇదిగోండి గాయస్ లిల్లీ పూలు, లిల్లియా లోటస్ లిల్లియా లోటసే గాయస్. ఉండండి ఫస్ట్ ఇదిగోండి అందమైన పువ్వు చూడండి ఎంత బాగుందో. ఈ స్క్రీనరీ చూడడానికైనా మీరు రాష్ట్రపతి భవన్కి రండి. ఆ లోటస్ లిల్లీ రెండు ఉన్నాయి గాయస్, ఎంత బాగుందో చూడండి గాయస్. అక్కడ ఒక్క నిమిషం గాయస్, ఒక్కటి జస్ట్ ఆ టెన్షన్ పే చేసి అక్కడ చూడండి ఎంత బాగుందో. మా బుల్లి చెల్లికి కూడా బాగా నచ్చింది అనమాట, ఆమె అందరికీ బాగా నచ్చింది. హైదరాబాద్లో మా అందరికీ నచ్చిన ప్లేస్ అయితే రాష్ట్రపతి భవన్ అయితే బాగా నచ్చింది. ఇంకా ఏమో ఫస్ట్ ఫేవరెట్ ఇది, సెకండ్ ఫేవరెట్ అయితే కూడా అన్నీ చూస్తాం. బాబాయ్ పిన్ని చూసారా అవును పిన్ని.